Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 93 verse 5. ఈరోజు మన ధ్యానం కొరకు 93వ కీర్తన 5వ వచనం నుండి తీసుకొనబడింది. Thy testimonies are very sure, holiness becometh thine house, O Lord, forever. నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. Every nation, every city and every village have a set of rules to help govern their people. ప్రతి గ్రామము, ప్రతి పట్టణము, ప్రతి దేశము కూడా వారికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఆ పరిపాలన కొరకైనటువంటి. A set of rules are guided by how they want the people to live and act within their boundaries. ప్రజలు ఏ విధంగా జీవించాలి, వారికి ఉన్నటువంటి ఆ సరిహద్దుల్లో, వారికి ఉన్నటువంటి వారికున్న పరిధుల్లో ఏ విధంగా వాళ్ళు జీవించాలనే దాని కొరకైన కొన్ని నియమ నిబంధనలను ఏర్పాటు చేస్తారు. As the time goes, based on the changing scenario, the rules will be amended because the people change and want something different. దినాలు గడుస్తున్న కొలది, పరిస్థితుల్లో మార్పులు వస్తున్న కొలది ఈ నియమాలు చట్టాల్లో కూడా మార్పు వస్తూ ఉంటుంది. కారణము ప్రజలు కూడా మారుతూ ఉంటారు. Rules change because people change. ప్రజలు మారుతూ ఉంటారు, కారణాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఆ చట్టము, ఆ నియమాలు కూడా మారుతాయి. No one is able to stay exactly the same all the time. కాబట్టి ఎవరు కూడా ఎప్పటికీ లేదా అన్ని వేళలా ఒకే రీతిగా ఉండరు. It is very common today to see the groups of people fighting over what rule should be in place. ఈ దినాల్లో ఎక్కడ చూసినా కానీ ఒక సర్వసాధారణమైన పరిస్థితిని చూస్తున్నాం. ఈ నియమాలు ఉన్నాయా, ఇవన్నీ ఎందుకు, మేమెందుకు దీన్ని పాటించాలా, and what rule should be in place and what is to be changed and what is to be removed. కాబట్టి ఇక్కడ ఉంచవలసిన ఆ నియమం ఏమిటి, ఇది ఎందుకు తీయాలా, ఇది ఎందుకు పెట్టాలా, ఇవన్నీ చూస్తున్నాం. Rules are often made by the majority or those who are in power. సాధారణంగా ఈ నియమ నిబంధనలు అనేవి ఎక్కువ శాతము అధికారంలో ఉన్న వారి ద్వారా నియమించబడుతుంటాయి. And majority vote. ఎక్కువ మంది చెప్పిన దాన్ని బట్టి. So in this psalm it is written that God's statutes, God's rules are firm. మరి ఈ భాగంలో, మన వాక్య భాగంలో దేవుని యొక్క శాసనములు ఇవి స్థిరమైనవి, నిశ్చయములైనవి. They will not change. అవి ఎన్నటికీ మారిపోవు. These statutes are done with holiness for all eternity, never ending. ఈ శాసనములు అనేవి పరిశుద్ధతతో కూడా నిత్యత్వము కొరకే, అది ఎన్నటికీ కూడా ముగించబడని రీతిగా చేయబడ్డాయి. God is a never changing God. దేవుడు ఎన్నడూ మారిపోని దేవుడు. He is the same today, yesterday and forever. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన. Since he never changes, ఆయన ఎన్నటికీ మారిపోడు కాబట్టి he is able to lay down the perfect law or commands for men to follow. కాబట్టి మనుషులు పాటించడానికి పరిపూర్ణమైనటువంటి ఆజ్ఞలని, శాసనాలని ఆయన నియమిస్తాడు. Every command that God gives is given out of perfect love. దేవుడు మనకిచ్చే ప్రతి ఆజ్ఞ, శాసనం కూడా దేవుని పరిపూర్ణమైన ప్రేమను బట్టి మనకిస్తాడు. They are given in the best interest of man in mind. కాబట్టి మనుషుడు తాను కోరినవి లేదా మనిషికి Keeping the man's best in mind, God gives these commands. మనుషుని యొక్క శ్రేయస్సును కోరిన వాడే దేవుడు ఈ ఆజ్ఞలని వాళ్ళకి ఇస్తుంటాడు. Since they are given in this way, ఈ విధంగా అనుగ్రహించబడిన కారణాన్ని బట్టి they are solid and stand firm forever. కాబట్టి ఇవి ఎంతో స్థిరముగాను, నిలకడగాను, నిత్యము నిలిచిండేవిగా ఉంటాయి. There is no changing of the laws of God as there are with the laws of men. చూడండి, మనుషుల యొక్క నియమాలు, చట్టాలు మారిపోతున్నట్లుగా దేవుని నియమాలు, దేవుని శాసనాలు ఎన్నటికీ మారిపోవు. Many people despise the laws and the commands of God. చాలా మంది దేవుని యొక్క శాసనము, ఆజ్ఞలని వాళ్ళు తిరస్కరిస్తూ ఉంటారు. They see them as limiting and punishing. అవి వాళ్ళందరికీ ఇదేదో మమ్మల్ని శిక్షిస్తున్నట్లుగా, లేకపోతే మమ్మల్ని ఒక పరిధిలో హద్దుబాట్లు పెడుతున్నాయి అనుకుంటారు వాళ్ళు. Yet God's laws are in place to build a person up and make him more like Jesus. అయినను ఒక వ్యక్తిని దేవుడు నిర్మిస్తూ ఎంత ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళాలని కోరుతాడంటే యేసు ప్రభువారి యొక్క స్వరూపంలో ఆయన ఉన్నట్లుగా చేయాలని పెడతాడు. So the laws of God are not to punish us, not to kill us, not to destroy us. కాబట్టి దేవుని యొక్క నియమ నిబంధనలు మనల్ని శిక్షించడానికో, మనల్ని చంపడానికో, నాశనం చేయడానికి కాదు. When one follows God's laws, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని యొక్క శాసనములు, ఆజ్ఞలని
అనుసరిస్తుంటాడో he is able to walk in peace and harmony. అతడు ఎంతో శాంతియుక్తంగా మన సమాధానం కలిగి సఖ్యతతో ఆయన సాగిపోతాడు. He is able to know a true life of joy and love. నిజమైనటువంటి ఆనందము ప్రేమ యొక్క నిజమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. Take time to look into the laws and the commands of God. కాబట్టి దేవుని యొక్క శాసనాలు, దేవుని ఆజ్ఞలు ఒకసారి పరిశీలన చేయడానికి కొంత సమయాన్ని తీసుకొని చూడు. Notice that each one is set there to build you up and help you live your life for God. ప్రతిదీ కూడా నిన్ను నిర్మించడానికి, దేవుడు కోరిన స్థాయికి నిన్ను అది నడిపించడానికి, వృద్ధిలో తీసుకొని రావడానికే అవి ఉన్నాయి. They are set to make you more like Jesus every day. ఇవి అనుదినం కూడా యేసు ప్రభు వారిని పోలి ఉండేదానికే ఎక్కువగా అవి నీకు ఉపయోగపడుతున్నాయి. You do not have to fear that God will suddenly change his commands. ఏదో దేవుడు అకస్మాత్తుగా తన శాసనాల ఆజ్ఞను మార్చేస్తాడేమో అనేటువంటి భయం నీకు ఉండక్కర్లేదు. They will remain the same forever. అవి చిరకాలం కూడా అదే రీతిగా ఉంటాయి. As you take time to follow the commands of God, నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడానికి కొరకైనటువంటి ఆ స్థిరత్వం కలిగి ఉన్నప్పుడు you will begin to walk in his holiness and build his kingdom as he desires. ఆయన యొక్క పరిశుద్ధతలో నడుస్తూ ఆయన కోరినట్లుగా ఆయన రాజ్యం కొరకై సిద్ధపడుతుంటావు. You will know his great love for you and for others more and more. నీ కొరకు దేవుని యొక్క గొప్ప ప్రేమ ఏమిటిదో ఇంకా అధికంగా నువ్వు తెలుసుకుంటూ ఉంటావు. Hold on to God's commands each day. కాబట్టి అనుదినం కూడా దేవుని యొక్క వాగ్దానాలని, దేవుని యొక్క ఆజ్ఞలని నువ్వు చేపట్టాలి. When we see this whole Psalm 93 at a glance, ఈ 93వ కీర్తన అంతా కూడా ఒకసారి మనం చూస్తే the main theme is God reigns. ప్రధానమైన అంశం ఏమిటిదంటే యెహోవా రాజ్యము చేయుచున్నాడు. When I say Christ reigns, I mean he sits on the throne as king. క్రీస్తు రాజ్యం చేయుచున్నాడు అనగా దాని ఉద్దేశము ఆయన సింహాసన ఆసీనుడై రాజ్యం ఏలుతున్నాడు. And he speaks as king. ఆయన ఒక రాజు వలె మాట్లాడుతుంటాడు. And what he says will be done. ఆయన ఏది చెప్తుంటాడో అది జరుగుతుంది. అది Are you a Christian who is being persecuted? కాబట్టి నువ్వు హింసించబడుతున్నటువంటి క్రైస్తవుడువా? Be comforted by the fact that Christ reigns always. క్రీస్తు ఎల్లప్పుడు కూడా రాజ్యం ఏలుచున్నాడనే మాటను బట్టి ఆదరణ పొందాలి. Are you suffering affliction from unconverted family members or someone else? నీ కుటుంబంలో ఇంకా మారు మనసు పొందని వాళ్ళని బట్టి, ఇతరులను బట్టి నువ్వు ఏదైనా బాధలు, శ్రమలు అనుభవిస్తున్నావా? Be comforted by the fact that Christ reigns. క్రీస్తు రాజ్యమేలుచున్నాడనే ఈ సత్యాన్ని బట్టి ఆదరించబడాలి. Do you endure physical ailments that leave you miserable? కాబట్టి నీ జీవితంలో ఎంతో దౌర్భాగ్యకరమైన జీవితానికి దారితీసిన శరీర సంబంధమైన రుగ్మతలతో బాధపడుతున్నావు. Be comforted by the fact that Christ reigns. క్రీస్తు రాజ్యం ఏలుతున్నాడు అనే ఈ సత్యాన్ని బట్టి ఆదరణ పొందాలి. Are you facing an obstacle in your life that seems insurmountable? నీ జీవితంలోనూ అధిగమించలేనిటువంటి ఈ ఆటంకాలు ఉన్నాయి అనిపిస్తుందా? Christ reigns. క్రీస్తు రాజ్యం ఏలుతున్నాడు. Perhaps you are discouraged. ఒకవేళ నువ్వు ఎంతో కృంగుదల్లో, నిరుత్సాహంలో ఉన్నావు. I tell you that Christ reigns. మీతో చెప్తున్నాను, క్రీస్తు రాజ్యం ఏలుతున్నాడు. Perhaps you feel weak and impotent in the face of temptation and trials. ఒకవేళ నీవు శోధనలని, పరీక్షలను ఎదుర్కొంటున్నప్పుడు నేను బలహీనని, చాతగాని వాడు అన్నట్టు అనిపిస్తుంది. On the authority of God's word, I remind you that Christ reigns. దేవుని వాక్యం యొక్క అధికారాన్ని బట్టి నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, క్రీస్తు రాజ్యం ఏలుతా ఉన్నాడు. How did Jacob's son Joseph preserve in Pharaoh's prison, knowing he has done no wrong? యాకోబు కుమారుడైన యోసేపు ఏ తప్పు చేయకుండా ఆ చెరసాలలో ఉండవలసి వచ్చిందనే దాని గురించి ఆయన ఎట్లా అనుకున్నాడు ఆయన? And how you are thinking? అంటే మీకు ఏమనిపిస్తుంది? How did Daniel continue to pray as at other times, knowing that it might cost his own life? చూడండి, దానియేలు జీవితానికి వస్తే తన ప్రాణమే పెట్టవలసి వస్తుంది, తన ప్రాణానికే ముప్పుందని తెలిసి కూడా ఏ విధంగా ఆ దేశంలో ఆయన ఉండగలిగినాడు? How did the three Hebrews refuse to bow down to the idols when faced with the fiery furnace? ముగ్గురు హెబ్రీ యవనస్తులైన వారు మండుచున్న వేడిమి గల అగ్నిగుండాన్ని వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో ఎట్లా వారు నిలబడగలనుకుంటున్నారు? How could Paul and Silas have rejoiced in the middle of the night after being beaten and imprisoned in Philippi? పౌలు శీలలు బాగా దెబ్బలు తిని చెరసాల్లో వేయబడినప్పుడు చక్కగా పాటలు పాడుతున్నారు, ఎట్లా చేయగలుగుతున్నారు అనుకుంటున్నారు? Remember, those men were in a dungeon. గుర్తుంచుకోండి, వీళ్ళందరూ కూడా ఎంతో ఒక గోతిలో ఉన్న పరిస్థితి వాళ్ళది. They had been beaten. These two people are beaten half to death. వీళ్ళిద్దరు కూడా
ఎన్ని దెబ్బలు తిన్నారంటే ఇక కొరప్రాణంతో వదిలినారు వాళ్ళని. Their feet had been placed in very painful stocks so that they could not move. వారి కాళ్ళకి బొండాలు వేసి తద్వారా వారు ఇంకా కదలకుండా ఉండాలి, నడవకుండా ఉండాలని బాధించారు. It had to be cold and damp inside the Philippian jail. ఆ ఫిలిప్పి చెరసాల్లో ఎంతో చల్లగాను ఎంతో భయంకరమైన వాతావరణం. Probably the rats may be nibbling on the flesh of these prisoners. బహుశా అక్కడ ఆ ఎలుకలు ఇవన్నీ కూడా ఈ ఖైదీల యొక్క శరీరాన్ని అవి బాగా బాధ పెడుతుంటాయి, కొరుకుతూ ఉండొచ్చు. And the others in the prison were awaiting trial, exile and execution by crucifixion by the Romans. ఆ చెరసాల్లో ఇంకా మిగతా ఖైదీలైన వారు రోమియోల చేత శిక్షించబడేదానికి, ఉరి తీయబడేదానికి, శిరచ్ఛేదనం చేయబడేదానికైనా వారు సిద్ధంగా ఉండుంటారు. Then all of a sudden 2 Jewish guys who identify them as Christians started singing. అప్పుడు అకస్మాత్తుగా ఇద్దరు యూదులైనటువంటి వారు, క్రైస్తవులుగా పిలువబడిన వారు ఉన్నట్టుండి పాటలు పాడడం మొదలుపెట్టినారు. The other guys in the dungeon must have thought, ఆ చెరసాల్లో మిగతా వారు అనుకోనుంటారు, these guys are crazy. వీళ్ళు నిజంగా పిచ్చి పట్టినట్టుంది వీళ్ళకి. Those men are unstable. What's wrong with them? చూడండి వాళ్ళు ఏం తప్పు చేసినారని, ఏ స్థిరత్వం లేని పరిస్థితి. You know what was wrong with them? కాబట్టి మీకు తెలుసు కదా ఏం పొరపాటు జరిగిందని వాళ్ళతో. They knew even though they had been beaten half to death for doing nothing wrong. వాళ్ళకి తెలుసు ఏ తప్పు చేయకపోయినా ఎంతగా దెబ్బలు కొట్టారంటే కొడప్రాంతం విడిచిపెట్టారు, ఇవన్నీ తెలిసినా Even though they were in the inner dungeon and their feet were shackled. వారు లోపలి చెరసాల లోపలి గదిలో పెట్టి కాళ్ళు చేతులకు బొండాలు వేసినారని And తెలిసినా even though they were weak from shock and the loss of bodily fluids. వారు మరి శరీరంలో నుండి అంత రక్తం స్రవహిస్తున్న కారణాన్ని బట్టి, దెబ్బలు తిన్న కారణాన్ని బట్టి ఎంత బలహీన స్థితిలో ఉన్నారని ఎరిగి కూడా They knew something that made them sing. చూడండి వాళ్ళని ఒక శక్తి ఏదో పాటలు పాడేటట్టు చేయగలుగుతుంది, అది వాళ్ళు ఎరిగినారు. వాళ్ళు They knew that even though they were sitting in a dungeon, the one they served was sitting on the throne. వారు ఆ చెరసాల గదిలో ఉన్నా కానీ, బంధించబడినా కానీ ఒక సత్యాన్ని వాళ్ళు ఎరుగుదురు, సింహాసనం మీద ఆసీనుడు ఏలుచున్న వాడు ఒకడు ఉన్నాడని. They are serving that one who is sitting on the కాబట్టి throne. ఆ సింహాసన ఆసీనుడై ఉన్నవాన్ని మేము సేవిస్తున్నాము అనేటువంటి ఆ ఎరుకల వాళ్ళు ఉన్నారు. Oh, what a truth it is. ఎంతటి సత్యం ఇది. Coming to Psalm 93. 93వ కీర్తనకు వస్తాం. Who wrote Psalm 93? ఈ 93వ కీర్తన రాసింది ఎవరు? We are not sure. అది ఎవరో మరి మనకు ఖచ్చితంగా తెలియదు. Perhaps it was David. ఒకవేళ దావీదు అయి ఉండొచ్చు. The human author is a mystery, but the divine author was the Holy Spirit of God. మానవరీత్యా రచయిత ఎవరో అని తెలియదు, అదొక మర్మంగా ఉంది. కానీ దైవికమైనటువంటి దృక్పథంతో చూసినప్పుడు అది దేవుడే దీన్ని రాసిన. The Holy Spirit is the author. పరిశుద్ధాత్మయే దీని గ్రంథకర్త. Notice what the Holy Spirit tells us in the Psalm about the Lord. కాబట్టి దేవుని గురించి ఈ వాక్యంలో ఏమి చెప్పబడిందో మనం చూద్దాం. And the one whose name is Jehovah, who we know to be the Lord Jesus Christ. ఆయన యెహోవా, ఆయనే యేసుక్రీస్తు ప్రభువుగా మనం ఎరుగుదాం. There are 5 things we know from this psalm. ఈ కీర్తన నుండి మనం తెలుసుకోవాల్సిన ఒక 5 విషయాలు ఉన్నాయి About the reigning of Lord Jesus. యేసుక్రీస్తు వారి యొక్క పరిపాలన గురించి. Number 1. మొదటిది, Our Lord Jesus reigns gloriously. మన యేసు ప్రభువారు మహిమాయుక్తముగా ఆయన పరిపాలన చేస్తున్నాడు. Simon Peter once wrote that the apostles were eyewitnesses of his majesty. సీమోను పేతురు వాళ్ళు ఒకసారి రాసిన అపోస్తలులు ఆయన గురించి వాళ్ళే సాక్షులు అని We are చెప్తారు. the eyewitnesses of his majesty. ఆయన ఒక మహాత్మ్యమును గురించి మేము కనులారా చూసిన మేము సాక్షులం అంటారు. Apostle John wrote about Christ being clothed in majesty. అపోస్తలుడు యోహాను అంటాడు కదా, ఆయన మహిమ ప్రభావమును ధరించిన వాడుగా నేను చూశాను. Prophet Isaiah wrote of his experience with this one who is clothed in majesty in Isaiah 6:1-5. యెషయా ప్రవక్త కూడా యెషయా గ్రంథంలో మనం 6వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో ఆయనని మహిమా ప్రభావం ధరించిన వానిగా చూస్తున్నానని చెప్తున్నాడు. ఆయన Who కూడా. can compare to our king in his glory? కాబట్టి మన రాజుని, ఆ మహిమతో ఉన్న ఆ రాజుని ఎవరితో పోల్చగలము? Who is to be esteemed next to his excellent greatness? కాబట్టి ఆయన ఒక మహాత్మ్యమున ఆ గొప్పతనంతో ఎవరిని సాటి చేయగలము? Who else is worthy for us to bow before but him? కాబట్టి ఆయన కాక, ఆయన తప్ప ఎవరి ముందు మనం సాగిల పడగలం? ఎవరు యోగ్యులు? It is at his time that every knee will bend, every head will bow. ఒక సమయం వస్తుంది, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది, ప్రతి తల శిరస్సు ఆయన ముందు Every వంచవలసింది. tongue will confess that he is the Lord of the glory of God the Father. కాబట్టి ఈయన మహిమగల దేవుడు, తండ్రి అయిన దేవుడు అని ప్రతి నాలుక ఒప్పుకొని తీరుతుంది. The Lord Jesus Christ indeed
He does reign gloriously. యేసుక్రీస్తు ప్రభువారు మహిమతో రాజ్యమేలుతున్నాడు ఆయన. Secondly, రెండవది, our Lord reigns powerfully. మన ప్రభువు ఎంతో అధికారముతో కూడా శక్తితో కూడా ఆయన రాజ్యం వెళ్తున్నాడు. Not only he reigns gloriously, but he reigns powerfully. ఆయన మహిమతో రాజ్యం చేయడం మాత్రమే కాకుండా అధికారంతో కూడా ఆయన రాజ్యం వెళ్తా In ఉంటాడు. verse 1, the psalmist is continuing. మొదటి వచనంలో కీర్తనకారుడు ఇంకా ముందుకు చెప్తున్నాడు, The Lord is clothed with strength. కాబట్టి యెహోవా బలమును ధరింపజేసుకొని ఉన్నాడు. He is not only clothed with majesty as a prince in his court, ఆయన తన ఆవరణంలో ఒక రాజుగా మాత్రమే కాకుండా ఆయన మహిమ ప్రభావంతో ధరింపజేయబడడం మాత్రమే కాకుండా he is clothed with strength as a general in the camp. ఆయన బలమును కూడా ధరించినట్లుగా, అంటే ఆ పాళెంలో ఒక సైన్యాధిపతిగా కూడా కనబడుతున్నాడు. This shows us that he can do everything and that with him nothing is impossible. ఇది మనకి ఏం చూపిస్తుందంటే ఏమైనా ఆయన చేయగలడు, ఆయనకంటూ అసాధ్యమైనది ఏదీ లేదు. Job says the same thing, but poetically he says in Job 23:7. యోబు కూడా 23వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాటనే చెప్తున్నాడు, కానీ కొంచెం పద్య రూపంలో ఆయన చెప్తున్నాడు. Job is telling in 23:7. యోబు గ్రంథం 23 7వ వచనంలో అంటాడు, He stretcheth out the north over the empty place and hangeth the earth upon nothing. 23:7. యోబు గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును, కావున నేను ఎన్నటికి నా న్యాయాధిపతి వలన శిక్ష నొందకపోదును. And in Telugu it is a little bit unclear. తెలుగులో అంత స్పష్టంగా లేదు. So the Lord reigns powerfully. కాబట్టి యెహోవా అధికారం గలవాడే ఏలుతా ఉన్నాడు. And thirdly, మూడో మాట, our Lord reigns eternally. మన ప్రభు శాశ్వత కాలము ఏలుతూ ఉంటాడు. How do we know the Lord Jesus Christ reigns eternally? యేసుక్రీస్తు ప్రభువారు నిత్యము శాశ్వత కాలం ఏలుతుంటాడు ఎట్లా తెలుస్తుంది In మనకి? Psalm 93 verse 2 we read, 93వ కీర్తన 2వ వచనంలో మనం చదువుదాం, Thy throne is established of old, thou art from everlasting. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలం ఉన్నవాడవు నీవే. In Hebrews 1:8, హెబ్రీ 1:8 రాయబడింది. the same truth is reiterated. ఇదే సత్యం మరలా ఇక్కడ ప్రస్తావించబడింది. He truly is the King of all glory. కాబట్టి ఈయన మహిమ రాజు అయి ఉన్నాడు. ఈయన And he is the King of kings. ఆయన రాజులకు He is రాజు, the Lord of lords. ఆయన ప్రభువులకు ప్రభు. Paul writes the same to Timothy in 1 Timothy 6th chapter in 15 and 16 verses. పౌలు కూడా తిమోథె రాసిన మొదటి పత్రికలో మనం చదువుతున్నాము 6. 6వ అధ్యాయము 15-16 వచనాల్లో Same thing he is writing. ఆ విషయాలని రాస్తున్నాడు So ఇక్కడ. our Lord reigns gloriously. కాబట్టి మన ప్రభు మన దేవుడు మహిమతో ఏలుతా ఉన్నాడు. Secondly, he is reigning powerfully. రెండవది ఆయన అధికారంతో కూడా ఏలుతా That is ఉన్నాడు, with strength. అంటే బలముతో కూడా Thirdly, ఏలుతున్నాడు. he is reigning eternally. మూడవది శాశ్వత కాలం, నిత్యము ఆయన ఏలుతా That ఉన్నాడు, means there is no beginning and there is no ending. అనగా ఆయనకి ఆది అని అంతం అనేది లేదు. Fourthly, నాలుగవది, our Lord reigns triumphantly. మన దేవుడు విజయోత్సాహంతో ఏలుతా In ఉన్నాడు. Psalm 93, 93వ కీర్తన verses 3 and 4, 3-4 వచనాల్లో, any child of God can be carried away with doubts, fears and circumstances, both by enemies and by the weaknesses of flesh. కాబట్టి ఏ దేవుని బిడ్డ అయినా కానీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి, శరీర సంబంధమైనటువంటి బలహీనతలు బట్టి కొంచెం నిరాశలో ఉండొచ్చు. Praised be to God then that the Lord Jesus Christ, who once walked on the rough waters and quietened the wind, can still calm the storms of sea even దేవునికి today. స్తోత్రము. కరుకైనటువంటి అలాంటి తుఫాను పరిస్థితులు గుండా నడిచి వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజు మనం ఎదుర్కొనే వాటన్నిటి కూడా అణిచివేయగలడు ఆయన. And he provides stability during times of distress. కాబట్టి కృంగుదల బాధలో ఉన్నప్పుడు ఆయన మనకి స్థిరత్వాన్ని ఇవ్వగలడు. He reigns triumphantly. ఆయన విజయోత్సాహంతో ఏలుబడి చేస్తాడు. Our Lord once slept in a little boat during a violent storm. మన ప్రభు ఒకసారి ఎంతో భయంకరమైన తుఫానులో ఒక దోణిలో ఆయన నిద్రపోతా When ఉన్నాడు. his disciples were overcome with fear, they woke him శిష్యులు భయంతో నిండి యేసు ప్రభుని నిద్ర లేపుతున్నారు. and they said, వాళ్ళు అన్నారు, Master, carest thou not that we perish? బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? Then he arose and rebuked the wind and said, అప్పుడు ఆయన లేచి గాలిని గద్దించి చెప్పినాడు, and he said unto the sea, సముద్రంతో చెప్పాడు, Peace, be still. కాబట్టి నిమ్మలించుము అన్నాడు. And the wind ceased and there was a great calm. అప్పుడు గాలి నిమ్మలించింది. ఆ పరిస్థితి అంతా కూడా ఎంతో శాంతియుతంగా మారింది. If so, can he not calm your heart and mind
if we can calm the wind and the waves. మరి ఆయన గాలిని అలల్ని నిమ్మలపరచగలిగినప్పుడు, వాటిని అణిచివేయగలిగినప్పుడు, నీ జీవితంలో ఎదుర్కొనేటువంటి ఇలాంటి పరిస్థితులని ఆయన నిమ్మలించలేడా? Can he not calm your heart and mind? నీ యొక్క మనసు, నీ హృదయాన్ని ఆయన నిమ్మలపరచలేడా? If he can rule over the nature triumphantly and over all his enemies, can't he now deal with your enemies and circumstances triumphantly? ప్రకృతి పైన, శత్రువు పైన విజయోత్సవంతో ఆయన ఏలుబడి చేస్తున్నప్పుడు, నీకున్న శత్రువులు నువ్వు ఎదుర్కొనే పరిస్థితుల పైన ఆయన విజయోత్సవంతో ఏలుబడి చేయలేడా? The answer of course is yes, he can rule triumphantly. దీనికి జవాబుగా మనం చెప్పగలం, అవును అని చెప్పగలం. విజయోత్సాహంతోనే నీ జీవితంలో కూడా ఏలుబడి చేస్తాడు ఆయన. The fifth thing is, ఐదవది, our Lord reigns in truth and holiness. మన దేవుడు సత్యము, పరిశుద్ధతతో ఏలుతాడు ఆయన. Verse 5. 5వ వచనం, You can rely on his word. ఆయన మాట పైన నువ్వు ఆధారపడగలవు. So what should your response to his trustworthiness be? కాబట్టి ఆయన యొక్క ఆ యథార్థత, నమ్మకత్వాన్ని బట్టి నీ ప్రతిస్పందన ఏమై ఉండాలి? His promises safety keeps if you keep his promises, safety is guaranteed. ఆయన వాగ్దానాల విషయంలో నువ్వు పాటించేవాడు అయితే, నెరవేర్చేవాడు అయితే, ఖచ్చితంగా ఆయన నీకు క్షేమము, సురక్షితనిస్తాడు ఆయన. He says you to be secure from harm. కాబట్టి హాని, కీడు నుండి నిన్ను భద్రపరుస్తాడు ఆయన. So what should be your response? కాబట్టి ఇప్పుడు నీ స్పందన ఏమై ఉండాలి? The psalmist puts the proper words into our mouths. కీర్తనకారుడు సరి అయినటువంటి మాటలు మన నోట్లో In పెడుతున్నాడు. English, in verse 5, ఇంగ్లీష్ లో 5వ వచనంలో, holiness becometh thy house, O Lord, forever. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. This psalm shows that our Lord Jesus Christ reigns. ఈ కీర్తన ఏం చూపిస్తుందంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజ్యం ఏలుతా That ఉన్నారు. his throne is established from everlasting to everlasting. అంటే సింహాసనము శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు కూడా అది స్థాపించబడి ఉంది. He is mightier than the noise and even the mighty waves of the storm-tossed seas of life. కాబట్టి జీవిత తుఫానుల్లో, బలమైన పెనుగాలులు, వీటన్నిటికన్నా కూడా ఆయన బలమైనటువంటి దేవుడు, బలముగా ఏలుబడి He is చేస్తున్నాడు. clothed with majesty and strength, మహిమ, ప్రభావం, బలమును ఆయన ధరింపజేస్తున్నాడు. and his testimonies are very sure. ఆయన యొక్క శాసనములు నమ్మదగినవి. What a safety and security is guaranteed, so that one who belongs to Christ. క్రీస్తుకు చెందిన వాడికి ఎంతటి క్షేమము, ఎంతటి భద్రత. May God enable us to understand his greatness. దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నటకు దేవుడు మనకు సహాయం చేయనుగా. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, we are living in the changing world. ప్రభా, మారుతున్న లోకంలో జీవిస్తున్నాం. Everything before us is changing. మా ముందున్న ప్రతీది కూడా మారిపోతా ఉంది. But in this changing world, thou art an unchanging God. మారుతున్న ఈ ప్రపంచంలో దేవా, నువ్వు ఎన్నటికీ మార్పు చెందని Thy దేవుడు. testimonies, thy statutes are very sure and firm. నీ శాసనములు ప్రభా నమ్మదగినవి, నిశ్చయమైనవి. You are the Lord who reigns from everlasting to everlasting. ప్రభా, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు రాజ్యము చేయుచున్న దేవుడు. When our life is hid in such a God, what a surety, what a security we can enjoy. అంత గొప్ప దేవుని యందు మా జీవితాలు దాచబడి ఉంటే మాకు ఎంతటి భద్రత ఉంటుంది, ఎంతటి ప్రభా మరి నిశ్చయత ఉంటుంది. Nothing can move us. We are so stable and strong. ఏది మమ్మల్ని కదల్చలేదు ప్రభా. అంత స్థిరముగాను మేము అంత బలముగా ఉండగలం. Regarding your reign also, we could see 5 important things. దేవా, మీ యొక్క పరిపాలన గురించి కూడా 5 ప్రాముఖ్యమైన సంగతులను It is మేము a విన్నాము. glorious ఇది reign. మహిమాయుక్తమైన It is a పరిపాలన. powerful, strong reign. ఇది ఎంతో శక్తివంతమైన బలమైనటువంటి It is an అధికారంతో eternal కూడినది. reign. ఇది నిత్యము పరిపాలన It is a చేసేది. triumphant reign. విజయోత్సాహంతో పరిపాలన And చేసేది. you reign in truth and holiness. ప్రభువా, మరి సత్యము, పరిశుద్ధతను బట్టి ఏలుతా ఉన్నాం. Oh, what a wonderful truths are these. అద్భుతమైన సత్యాలు ఇవన్నీ. Help us to understand these things. ఈ సత్యాలు, ఈ సంగతులని మేము గ్రహించడానికి Help సహాయం us to be చేయి. guided by thy testimonies and by thy statutes. నీ యొక్క శాసనములు, నీ ఆజ్ఞల ద్వారా మేము నడిపించబడటకు సహాయం చేయి. And enable us to meditate these things throughout this day. ఈ దినమంతా కూడా ఈ సంగతులని మేము ధ్యానం చేయుటకు సహాయం చేయి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.